ఓం శ్రీ శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. 2024 ఆంగ్ల సంవత్సర ప్రారంభ మాసము జనవరి. ఈ యొక్క 2024 మనందరికీ కూడా చాలా కలిసి రావాలి. గతములో జరిగినటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా ఎంతో మేధశక్తితో తెలివిగా ఎటువంటి సమస్య వచ్చినా సరే ధైర్యముగా ఎదుర్కొంటూ విజయాలని మనమందరము పొందాలి అంటే మనకి కావాల్సినది గ్రహబలం. మనోబలానికంటే కూడా ముందుగా ఉండేటువంటిది గ్రహబలం. మన మనోబలం ఎంత దృఢముగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు ఎవరో ఒకరు నీకు ఏదైనా అయ్యిందేమో, జ్యోతిష్కుణ్ణి సంప్రదించు, లేకపోతే ఏదైనా పరిహారము చెయ్యి అనేటువంటి మాటలని మనకి చెప్తూ ఉంటారు. అలాంటి సందర్భములో మనోధైర్యముతో వచ్చేటువంటి ప్రతి సమస్యని జయిస్తూ విజయాలపైన మన నమ్మకాన్ని దృఢత్వాన్ని చేసుకుంటూ జీవనం సాగించటం అనేటువంటిది చాలా మంచిది. ఈ ఆంగ్ల సంవత్సర ప్రారంభములో మనము ఈ సంకల్పాన్ని చేసుకుంటూ ప్రతి నెల రాశి ఫలాలని మనము వింటూ మనకి కావాల్సినటువంటి సత్ఫలితాలని పొందుతూ గ్రహములు కొంత అటూ ఇటూగా ఉన్నప్పటికీ మన మనోబలం దెబ్బతినకుండా ధైర్యముగా విజయాలని మనమందరము పొందాలని ఆశిస్తున్నారు. కుంభరాశి జాతకులకి 2024 జనవరిలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. కుంభరాశి వారికి శని ప్రభావము కొంత తగ్గుముఖం పట్టడంతో చాలా ఆనందంగా ఉంటారు. ఈ సంక్రాంతి నుంచి మీ యొక్క జాతకములో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. పూర్తిగా మార్పులు అని మాత్రం మీరు అనుకోవద్దు. తొందరపాటుతో ఏ నిర్ణయాలని తీసుకోవద్దు. ముందు వచ్చేటువంటి సంపాదన మీద దృష్టి పెట్టుకుని ఏ పనిని చేయకండి. నిఖరమైనటువంటి జీతభత్యాలు ఉన్నటువంటి వారితో పర్వాలేదు, కానీ ఏదో వచ్చేస్తుంది ఈ వచ్చే నెలలోనో ఆ పై నెలలోనో లేకపోతే 6 నెలల తర్వాత ఏదో ఒక కాంట్రాక్ట్ వచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను అప్పు చేస్తాను అని మాత్రం దయచేసి అనుకోవద్దు. మీ అంచనాలు తారుమారయ్యేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి ధనము విషయములో కొంత జాగ్రత్తగా ఉండండి. స్పెక్యులేషన్, షేర్ మార్కెట్స్లో మీ సంపాదనని పెట్టడం ద్వారా అభివృద్ధి చెందుతారు. ఆచితూచి నిర్ణయాలని తీసుకోండి. పెట్టమన్నారు కదా అని చెప్పి పెట్టేసి లాభం వస్తే మీకు, నష్టం వస్తే జ్యోతిష్కులని అనకూడదు. లాభ నష్టాలని రెండూ చూసుకుని జాగ్రత్తగా పెట్టుకుని మీరు నిలబడవచ్చు. ఆరోగ్య విషయములో ఏదైనా ఒక మంచి పాలసీని తీసుకుని పక్కన పెట్టుకోవటం మంచిది. లేని ఎడల కొన్ని సందర్భాలు మీ దగ్గర ఉన్నదంతా ఊడ్చుకెళ్ళిపోతుంది. అది మీకోసమై ఉండొచ్చు, మీ తల్లిదండ్రుల కోసమై ఉండొచ్చు. ఆనందదాయకమైనటువంటి మాసం ఇది. ఇటువంటి మాసముల్లో మీరు మీ జాతకము మారబోతోంది కాబట్టి ఎంతో నిదానముగా నిర్ణయాలను తీసుకోండి. శని మీకు ఎంతో లాభాన్ని చేకూర్చాడు. శనిగ్రహము
ఎన్నో రకాలైనటువంటి అనుభవాలను ఇచ్చాడు. చాలామంది చాతకానటువంటి వాళ్ళు, భరించలేనటువంటి వాళ్ళు, అభివృద్ధి చెందడం చాతకానటువంటి వాళ్ళు వచ్చినటువంటి అవకాశాలని జార విడుచుకుంటున్నారు. పైపెచ్చు ఈ జ్యోతిష్కులింతే, ఈ జాతకాలింతే అని తనని కాని నింద అందరి మీద వేస్తున్నారు. నీ ఒక్కడికి బాగోలేదని అందరి పరిస్థితి అలా ఉందనుకోకూడదు. ఎవరో ఒకళ్ళు నాయకత్వంలో కొంతమందికి నచ్చుతుంది ఆ నాయకత్వం, కొంతమందికి నచ్చదు. అందరికీ నచ్చితే దాంట్లో గొప్ప ఏముంది? నచ్చనటువంటి వాళ్ళు ఉన్నప్పుడే నచ్చిన దాంట్లో గొప్పదనం ఉంటుంది. 1,00,000 మందిలో 52,500 మంది నమ్మి ఒక 47,500 మంది నమ్మకపోతే వారు ప్రయత్నం చేస్తూనే ఉండాలన్నీ. మెజారిటీ పీపుల్ ధర్మం పట్ల చాలా విశ్వాసంతో ఉన్నారు. మనం అనుకుంటాం చాలా కోటీశ్వరులు కానీ గొప్పవాళ్ళు కానీ పూజలు చేయరు, వాళ్ళు ఎన్నో పాపాలు చేస్తారు కానీ బాగున్నారండి, మాకేంటి ఈ దుస్థితి అని. వాళ్ళని చూసి ఏడవటమే నీ దుస్థితి. ఎప్పుడైతే వాళ్ళని చూసి నువ్వు ఏడవటం మానేస్తావో అప్పుడు నీ జీవితం బాగుంటుంది. వాడు ఎప్పుడూ కూడా ఆ కోటీశ్వరుడు ఈ కింద ఉన్నవాడి పరిస్థితి ఎందుకు ఇలా ఉంది అని అనుకోడు, కాబట్టే వాడు బాగుంటాడు. వాడి దగ్గర పనిచేసే డ్రైవర్ గురించి కూడా ఆలోచించడు. కష్టం వస్తే డ్రైవర్ని కాపాడుతాడు, వంటవాడిని కాపాడుతాడు, వాడి పరివారాన్ని వాడు కాపాడుకుంటాడు. మనం ఆలోచిస్తాం వాడు బాగున్నాడు వాడు బాగున్నాడు, అలా ఆలోచన చేయకూడదు. శని ఎన్నో అనుభవాలని కుంభరాశి వారికి ఇచ్చింది. ఈ అనుభవాలని రంగరించి ఇప్పుడు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలపైన రానున్న మాసాలలో మీ యొక్క భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. భూ సంబంధితమైన వ్యవహారాలను కూడా ఆచితూచి నిర్ణయాలను తీసుకోండి. ప్రైవేట్ సంస్థలతో కలిసి మీరు చేసేటువంటి ఒక ప్రయత్నము చాలా లాభాన్ని చేకూరుస్తుంది. ఉద్యోగస్తులు స్థానచలనమై కొత్తగా ఒక దగ్గరికి వెళ్ళి ఉంటే వారికి అక్కడ చాలా అనుకూలమైనటువంటి స్నేహితులు వాతావరణము ఏర్పడుతుంది. ఆశాజనకమైనటువంటి జీవనాన్ని ఉద్యోగస్తులు పొందుతారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి కూడా ఎంతో ఆనందముగా సంతోషముగా ఉంటారు. ముఖ్యంగా గత కొంతకాలంతో పోలిస్తే ఈ సంక్రాంతి తరువాత కుంభరాశి జాతకులకి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఒత్తిడిని ఇట్టే తీసి పక్కన పెడతారు. మీరు ఇచ్చేటువంటి కొన్ని సలహాలు, మీ మాటలు ఎదుట వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. విద్యార్థులు లీడర్షిప్ను వరిస్తారు. న్యాయపరమైనటువంటి పోరాటాల యందు ఒక 60% విజయాన్ని మీరు పొందగలుగుతారు. 60% విజయం మీ వైపు ఉంటుంది. ధైర్యంగా ఉండండి. అక్క చెల్లెళ్లతో అన్నదమ్ములతో ఉన్నటువంటి బంధాలని తెంచుకోవద్దు. చాలామంది ఏదో ఒక చిన్న విషయం కోసమై బావగారు సరిగ్గా మాట్లాడలేదనో, లేకపోతే మరిది సరిగ్గా లేడనో, లేకపోతే వదిన గారు సరిగ్గా పలకరించలేదనో సంబంధాలను తెంపుకుంటూ ఉంటారు. చిన్న విషయము కోసమై అన్యోన్యముగా ఉండేటువంటి మీ కుటుంబాన్ని రోడ్డు పాలు చేసుకోకండి. తల్లిదండ్రుల విషయములో మీ ఏకగ్రీవ నిర్ణయము చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. విదేశాలలో ఉన్నటువంటి వారు తప్పనిసరిగా కొన్ని మార్పులని చూస్తారు. గృహోపకరణాలని కొంటారు. అక్కడ ఉన్నటువంటి వారు గృహములని కూడా ఏర్పరచుకుంటారు. న్యాయబద్ధమైనటువంటి పోరాటాల యందు కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తారు. విదేశాలలో ఉన్నటువంటి వారికి సంతతి యోగము కూడా ఉంది.
జనవరి 11 అమావాస్య తరువాత స్థితప్రజ్ఞులై ఉంటారు. ఆవేశముతో మీరు మాట్లాడే మాటలు కొన్ని ఎదుట వారికి ఇబ్బంది కలుగుతాయి. కుటుంబంలో కూడా మీ మాట తీరుకి భార్యాభర్తల మధ్యన గొడవలు అవుతాయి. కాబట్టి ఆవేశంగా మాట్లాడద్దు. సాధ్యమైనంత ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆత్మస్థైర్యాన్ని పెంచుకుంటారు. అమావాస్య తరువాత కొత్త కొత్త వ్యాపారాలని చేయడానికి ఉర్రూతలూగుతూ ఉంటారు. తొందరపాటుతో నిర్ణయాలను తీసుకోవద్దని ముందుగానే చెప్పాను. ఆవేశపడకండి, ఆలోచనతో నిర్ణయాలను తీసుకోండి. భగవద్భక్తిని పెంచుకోవటం అనేటువంటిది చాలా మంచిది. ఇక్కడ మనము నిమిత్త మాత్రులం. ఈ శరీరంలో మనము ఈ శరీరం ఎలా ఆడితే అలా ఆడటానికి వచ్చాం. తాత్కాలికము మాత్రమే. మరలా ఇంకో శరీరంలోకి వెళతాం, ఇంకో రూపంగా జన్మని ఎత్తుతాం. కాబట్టి తెలిసి ఎటువంటి తప్పుని చేయకండి. తెలియక జరిగేటువంటి అపరాధాలని మన్నించడానికి పరమాత్మ ఉంటాడు. తెలిసి భార్యాభర్తల మధ్యన గొడవ పెట్టేటువంటి వారు, భార్య విషయములో, భార్య కుటుంబ విషయాలలో అసందర్భంగా మాట్లాడేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి చెడు వ్యసనాలకి దూరముగా ఉండండి. వెండి వస్తువులపైన జనవరి 11 అమావాస్య తరువాత మక్కువ పెరుగుతూ ఉంటుంది. అంటే చంద్రగ్రహ ఆకర్షణ బాగా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ పూర్వం మీతో పాటు చదువుకున్నటువంటి వ్యక్తులని కలవటము, మీరంతా కలిసి ఏదైనా ఒక ట్రిప్పుకు వెళ్ళడానికి ప్లాన్ చేయటము, కొంత ఆనందదాయకమైనటువంటి సందర్భాలని కూడా ఈ యొక్క జనవరి మాసంలో కుంభరాశి వారికి గోచరిస్తున్నాయి. కోపాన్ని తగ్గించుకుంటూ అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోకుండా స్థితప్రజ్ఞులై వచ్చినటువంటి సంపాదనని అభివృద్ధి పదంగా నడిపించుకుంటూ జీవనం గడిపినట్లయితే కుంభరాశి వారికి చాలా బాగుంటుంది. కుంభరాశి జాతకులు నల్ల దేశీయ ఆవుని పోషించిన, గోశాల అభివృద్ధికి తోడ్పడ్డ, అన్నదానము చేసిన చాలా మంచి ఫలితము దక్కుతుంది. అట్లాగే మీ సంతతి సంపద అన్నీ కూడా వృద్ధి చెందుతాయి. ధర్మం పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో ఉండటమే మీ లక్ష్యం. తల్లిదండ్రులని మాత్రం దయచేసి కుంభరాశి వారు ధిక్కరించవద్దు. వారితో గొడవ పరంగా మాట్లాడవద్దు. వారిని దూరంగా ఉంటూ వారితో ఏదో ఒక జంజాటాన్ని పెట్టుకుంటూ చికాగ్గా ఉండవద్దు. మోసపూరితమైనటువంటి వ్యక్తులని ఖండించండి, దూరంగా పడేయండి. వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వారికి మీరు వ్యక్తి కాదు, ఒక పెద్ద ఆయుధం మీ దగ్గరికి వస్తే పొడుస్తారు అన్నటువంటి ఒక భయం కలిగించాలి. ధైర్యంగా ఉండండి, తల్లిదండ్రులను గౌరవించండి, గోమాతకి సేవ చేయండి, అన్నదానము చేయండి. మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. ఓం శ్రీ శుభంకర్యే నమః. ఓం శ్రీ గోమాత్రే నమః. శ్రీ శుభంకరి సేవా సమితి గత 6 మాసాలుగా మెదక్, నర్సాపూర్, కౌడిపల్లి గ్రామంలో హైదరాబాద్ బాచుపల్లి దగ్గర నుంచి ఒక 40 కిలోమీటర్ల దూరంలో వృద్ధ గోశాలని నిర్మిస్తోంది. ఈ నిర్మాణము 80% పూర్తయిపోయింది. కాంట్రాక్ట్కి ఇచ్చినటువంటి నియమం ప్రకారంగా స్లాబ్ వేయటము, 2 రూమ్స్ కట్టివ్వటము, ఆవులకి తొట్లు కట్టివ్వటము, నీటి తొట్టెలని కట్టివ్వటము పూర్తయింది. ఇక్కడ ఈ యొక్క గోవులను సంరక్షించేటువంటి గోపాలుడికి ఒక వాష్రూము, అలాగే గోశాల ప్రవేశం దగ్గర గేట్లు, గోశాలలోకి ప్రవేశించే సమయంలో ఒక గేటు, కరెంటు పనులు, సీసీ కెమెరాలు, అలాగే
గోశాలకి దక్షిణ భాగంలో ఉన్నటువంటి రిటైనింగ్ వాల్ పైన ఒక 8 ఫీట్ల గోడ మరియు గోశాలలో కింద స్లాబు కింద ఫ్లోరింగ్ నిర్మాణములు పనులు ఉన్నాయి. వీటి కోసము మా దగ్గర ధనము అంత లేదు కాబట్టి ఈ పనులను పూర్తి చేయాలి అని మిమ్మల్ని కోరుతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ గోశాల నిర్మాణంలో పాల్గొనండి. మీరు వస్తాను అంటే ఈ కింద కనిపించేటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ సహకారాన్ని పెద్ద మొత్తంలో అందించి పనిని త్వరగా పూర్తయ్యేటట్టు చూడండి. ఎవరైతే గనక గోశాల నిర్మాణంలో సహకారాన్ని అందిస్తారో 10,000 పైచిలకు ఇచ్చినటువంటి దాతల పేరుల్ని శిలాఫలకంలో వేయబడుతుంది. దీనికి ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి విషయం మీరే అర్థం చేసుకుని మాకు సహకారాన్ని అందించగలరు. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.